హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా సామర్లకోట, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. అయితే ఈదురుగాలుల ప్రభావం మాత్రం అత్యధికంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం చూపితే మధ్యాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం చూపనుంది. ఇక తెలంగాణలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ మినహాయిస్తే మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం. థ్యాంక్ యూ.